వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. విజయదశమి సందర్భంగా మహబూబ్ నగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంఏ రెహమాన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మైనారిటీ సోదరులు భారీ సంఖ్యలో తరలివచ్చి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఏ రెహమాన్ మాట్లాడుతూ చెడుపై మంచి గెలిచిన రోజుగా పిలువబడే దసరా పండుగ రోజున మాజీ మంత్రిని మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నామని, రాబోయే రోజుల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ మైనారిటీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సన్మానించి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈరోజు బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు మార్కెట్ మాజీ చైర్మన్ రెహమాన్ గారు, మాజీ జెడ్పీటీసీ అన్వర్ గారు, మా సీనియర్ నాయకులు మక్బూల్ గారు, ఆర్టీఏ మాజీ మెంబర్ బేగ్ గారు, అరుణ్ గారు, రౌఫ్ గారు, అహ్మద్ భాయ్, మా మోతీనగర్ సిద్దిక్ భాయ్, అజార్ భాయ్, సిరాజ్ భాయ్, వాజిద్, షకీల్, ఇజాజ్, కలీం భాయ్, అందరూ మైనార్టీ నాయకులు అందరూ ఉదయం నుంచి కూడా ఎంతో సంతోషంగా దసరా పండుగ సందర్భంగా వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషం. ఒకరి పండుగను ఒకరు గౌరవించుకోవడం అనేది మన దేశం యొక్క సంస్కృతి. ఒకరికొకరు గౌరవించుకోవడం, ఒకరి పండుగలు ఒకరిని ఆహ్వానించుకోవడం, రంజాన్ అప్పుడు కూడా అందరు వెళ్ళి ఇఫ్తార్లో పాల్గొనడం, బక్రీద్ పండుగ అప్పుడు కూడా ఈద్గా దగ్గరికి వెళ్ళి అందరిని కలుసుకోవడం, అదేవిధంగా గణేష్ పండుగ సందర్భంగా కూడా వాళ్ళు వచ్చి ఆహ్వానించడం, ఈరోజు దసరా పండుగ సందర్భంగా కూడా మైనార్టీలు అందరూ వచ్చి కూడా శుభాకాంక్షలు తెలియడం అనేది పరస్పర ఎదుగుదలకు, ఒకరిని ఒకరిని గౌరవించుకోవడానికి గొప్ప నిదర్శనం. ఇదే విధంగా మన సంస్కృతి, తెలంగాణ సంస్కృతి అంటేనే ఒకరికొకరిని గౌరవించుకోవడం. ఈ సాంప్రదాయం కొనసాగాలని, అందరు కలిసిమెలిసి మంచిగా అభివృద్ధి కావాలని, మహబూబ్నగర్ మంచిగా అభివృద్ధి చెందాలని, మీరు కూడా మంచిగా కావాలని మనసారా కోరుకుంటున్నాను. విజయదశమి శుభాకాంక్షలు మీకు అందరికీ. థ్యాంక్ యూ. గత తరాల్లో జరిగిన మంచిది ఈ తరంలో పండుగ రూపంగా సెలబ్రేట్ చేయడం మనం అందరం ఆలోచన చేయాలి. తండ్రి కొడుకులు ఎలా ఉండాలి ఈ పండుగ చెప్తుంది. అన్నదమ్ములు ఎలా ఉండాలి ఈ పండుగ చెప్తుంది. భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఆడవాళ్ళను గౌరవించాలి ఈ పండుగ చెప్తుంది. ముఖ్యంగా చెడు మీద మంచి ఎప్పుడు గెలుస్తుందని దసరా ఈ సారాంశం. కాబట్టి అందరం ధర్మం వైపే నడవాలి.
ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులం అందరం, మైనారిటీ నాయకులం అందరం ఇవాళ మా లీడర్ శ్రీనివాస్ గౌడ్ గారి ఇంటికి వచ్చి, మా నాయకుడి ఇంటికి వచ్చి పండుగ శుభాకాంక్షలు తెలవడము, విజయదశమి రోజు మళ్ళొక్కసారి విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 100% బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది, గెలవాలని కోరుకుంటూ ప్రజల ఆకాంక్షలు కూడా అవే ఉన్నాయి. కాబట్టి మళ్ళొక్కసారి పట్టణ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ గంగా జమున తైజీబ్ అనేది తెలంగాణలో ఉన్న ప్రత్యేకత. కాబట్టి మా అన్న ఇంటికి వచ్చి మేమందరం పండుగ శుభాకాంక్షలు చెప్పి అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ దేశంలో అందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.